See, uh, today we are going to discuss about ASM. Okay, ASM is a okay. ASM and ASM stands for Automatic Storage Management. ఓకే, చూడండి మన నేమింగ్ కన్వెన్షన్లోనే ఏఎస్ఎం అంటే ఏంటనేది క్లియర్గా ఉంది. అంటే ఆటోమేటిక్ స్టోరేజ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ అవర్ స్టోరేజ్. ఓకే, మన డేటాబేస్ ఫైల్స్ ఎక్కడైతే స్టోర్ అవుతాయో దానికి సంబంధించింది అనమాట. ఓకే, అయితే ఏఎస్ఎంలోకి వెళ్ళే ముందర మనం చిన్న హిస్టరీ తెలుసుకుందాం. అసలు ఏఎస్ఎం ఎందుకు వచ్చింది ఏంటి. సో ఇన్ జనరల్గా మనకి ఒరాకిల్ మిషన్ ఉంది. సో ఒరాకిల్ మిషన్లో మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఒకటి ఓకే సో ఇది మన ఒరాకిల్ మెషిన్ అనుకుంటే ఫస్ట్ లేయర్ ఏంటి మనకి? ఫస్ట్ లేయర్ వచ్చేసి ఆల్వేస్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? ఓఎస్ ఉంటుంది. ఓకే, ఈ ఓఎస్ కన్సిస్ట్ ఆఫ్ సిపియు అండ్ హార్డ్ డిస్క్, రైట్? సిపియు అంటే మన మెమరీ, హార్డ్ డిస్క్ అంటే మన డిస్క్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఓఎస్ ఫ్లేవర్స్ వచ్చేసి ఏదైనా అవ్వచ్చు, లైక్ లినక్స్ ఫ్లేవర్ కానీ, ఓకే, లేదంటే ఏఎక్స్ కానీ, లేదంటే హెచ్పి యూనిక్స్ కానీ, ఏదైనా ఫ్లేవర్ అవ్వచ్చు. ఓకే, నో మ్యాటర్. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి ఏంటి? మన ఒరాకిల్ సాఫ్ట్వేర్, రైట్? అండ్ థర్డ్ లేయర్ మన డేటాబేస్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది స్టోరేజ్ కోసం కదా. సో ఇక్కడ మన ఓఎస్ లెవెల్లో మనకి హార్డ్ డిస్క్ ఏవైతే ఉంటాయో, ఓకే, హార్డ్ డిస్క్ ఇన్ సెన్స్ నథింగ్ బట్ ఫైల్ సిస్టమ్స్ అన్నమాట. ఓకే, ఫైల్ సిస్టమ్స్, క్లియర్? సో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఫైల్ సిస్టమ్స్. మనకు తెలుసు ఫైల్ సిస్టమ్స్ వచ్చేసి ఇవి ఇన్ జనరల్గా ఏంటంటే ఎవరు మేనేజ్ చేస్తారంటే స్టోరేజ్ టీమ్ అనేది మేనేజ్ చేస్తారు. ఓకే, సో మనం వన్స్ ఓకే ఇన్ జనరల్గా మనం ఇక్కడ ఓఎస్ లెవెల్లోకి వచ్చేసరికి హార్డ్ డిస్క్ అంటే మన ఫైల్ సిస్టమ్, వీటినే రా డివైస్ అంటాం. ఓకే, రా డివైసెస్. మనం ఒక సర్వర్ రిక్వెస్ట్ చేసినప్పుడు, ఓకే, మనం ఆపరేటింగ్ సిస్టమ్ టీం ఉంటారు కదా, లినక్స్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే మనం ఒక ఫైల్ సిస్టమ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఈ రా డివైసెస్ అనేది లైక్ మనకి ఆ రా డివైస్ ఎలా కనిపిస్తాయి అంటే ఇలాగ HDA1, ఓకే, HDA2, HDB ఇలా కనిపిస్తాయి. వీటిని రా డివైస్ అంటాం. మనం ఏం చేస్తాం, ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి మాకు రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, సో
మాకు 4 మౌంట్ పాయింట్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాం. 4 ఓకే మౌంట్ పాయింట్స్ కావాలి. ఎలా అంటే నాకు U01 కావాలి విత్ 100 సైజ్, 100 GB సైజ్. నెక్స్ట్ నాకు సెకండ్ మౌంట్ పాయింట్ U02 కావాలి. ఓకే అది సమ్ సర్టెన్ సైజ్ లైక్ 200 G. దాని తర్వాత అదర్ స్టేజ్. ఓకే సో ఇప్పుడు లినక్స్ టీమ్ ఏం చేస్తుందంటే ఇలా 3 మౌంట్ పాయింట్స్ వచ్చేసి, అంటే డివైస్ ఏముంటాయో డివైస్కి మౌంట్ పాయింట్స్ నేమింగ్, ఫైల్ సిస్టమ్ నేమింగ్ ఇచ్చేసి మనకి ఇచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఈ U01లో మనం అదర్ డైరెక్టరీ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసుకొని మన డేటా బేస్ ఫైల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. రైట్. మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంప్లీట్గా ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఒక మెషిన్ అంటే VMware ఇన్స్టాల్ చేసాం. VMware మీద మన లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం. చేసిన తర్వాత మనం ర్యామ్ సైజ్, ఓకే CPU సైజ్ వచ్చేసి ఎంత పెట్టుకున్నాం, 2 GB పెట్టుకున్నాం. దాని తర్వాత హార్డ్ డిస్క్ లెవెల్లో వచ్చాం, అంటే డ్రైవ్స్ అనమాట. ఓకే మీకు గుర్తుంది కదా, U01 ఇచ్చాం, స్టేజ్ ఇచ్చాం, ప్రొడక్షన్ ఇచ్చాం. దాని తర్వాత వాటిని ఫైల్ సిస్టమ్స్ని ఫార్మాట్ చేసాం. రైట్. టోటల్ సైజ్ని మనం డివైడ్ చేసుకున్నాం. ఓకే సేమ్ వే. ఓకే రియల్ టైంలో కూడా ఏమవుతుందంటే ఇలా ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తుంటాం. ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే ఇదేంటిది, ఇప్పుడు ఇది మన కంట్రోల్లో ఉండదు. రైట్. ఇదంతా ఎవరి దగ్గర ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ టీం దగ్గర ఉంటుంది. ఓకే ఇలా డిస్క్స్ ఉంటాయి అనమాట వాళ్ళ దగ్గర, డిఫరెంట్ డిస్క్స్ ఉంటాయి. ఓకే సో ఎప్పుడైనా సరే డేటా అంటే IO పర్ఫామ్ అవుతున్నప్పుడు ఓకే సమ్ డేటా వచ్చేసి రైట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడైనా రైట్ చేయొచ్చు. ఏ డిస్క్లో రైట్ చేస్తుందో కంట్రోల్ ఉండదు అనమాట. ఓకే ఏ డిస్క్లో రైట్ చేస్తుందో కంట్రోల్ ఉండదు మనకి. ఓకే సింపుల్గా అదేంటంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి సింపుల్గా ఈ పర్టికులర్ హార్డ్ డ్రైవ్లో డిస్క్స్ ఉంటాయి, ఆ డిస్క్లో వచ్చేసి రైట్ అయిపోతూ ఉంటుంది. ఓకే ఈ IO. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇలా లోకల్ ఫైల్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల, ఓకే ఇది వెరీ ఎర్లియర్ స్టేజ్. ప్రజెంట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం, బట్ దోస్ ఆర్ సమ్ వాట్ డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఏంటంటే చెప్తా. ఓకే సో ఇలా యూజ్ చేస్తాం. ఓకే సో ఇక్కడ మనకి డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇలా నార్మల్ ఫైల్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ ఒకటి డిగ్రేడ్ అవుతుంది. ఎందుకంటే చూడండి, మనం వచ్చేసి ఈ డ్రైవ్స్ వచ్చేసి వేరే లొకేషన్లో ఉంటాయి. ఓకే జస్ట్ మనం యూజ్ చేస్తాం. అయితే పర్ఫార్మెన్స్ ఇప్పుడు డిగ్రేడ్ అవుతుంది. అంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు చిన్న డిలే ఉంటుంది. ఓకే నాట్ ఎ హ్యూజ్ డిలే, ఒక చిన్న డిలే ఉంటుంది. అండ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏంటి ఆ రిస్క్ అంటే మేబీ నెట్వర్క్ ఇష్యూ వల్ల కానీ, ఓకే నెట్వర్క్ ఇష్యూ వల్ల వచ్చేసి దీని యాక్సెస్ వచ్చేసి స్లో అవ్వచ్చు. పర్ఫార్మెన్స్ దేనికంటే నెట్వర్క్ డిలేస్ ఉండడం వల్ల యాక్సెస్ అనేది స్లో అవ్వచ్చు. ఓకే ప్లస్ ఈ డిస్క్ వచ్చేసి కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కరప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక డ్రాబ్యాక్. మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఫైల్స్ వచ్చేసి DBS మేనేజ్ చేయాలి. ఓకే DBS will not manage
DBS ఓన్లీ విల్ యూజ్. ఓకే, మనం ఏం చేస్తాం, అందులో డేటా స్టోర్ చేయడానికి మాత్రం మనం యూజ్ చేస్తాం, రైట్? అంతే కదా. మనం ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్స్లో మనకు కావాల్సిన డేటా వచ్చేసి ఎక్కడెక్కడ స్టోర్ అవ్వాలనేది మేనేజ్ చేసుకుంటూ మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం ఫైల్ సిస్టమ్, కానీ వీటిని మేనేజ్ చేయలేం కదా మనం. ఉమ్, ఇలా డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ మనం వేరే వాళ్ళ మీద అంటే లినక్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయి వర్క్ చేయడం కన్నా ఏం చేశారంటే, ప్లస్ ఇందులో వచ్చేసి ఇంకో డ్రాబ్యాక్ అంటే డేటా వచ్చేసి కంట్రోల్ ఉండదు అనమాట. ఏ డిస్క్లో రాస్తుందో కూడా కంట్రోల్ ఉండదు. ఓకే, ప్లస్ ఇన్ కేస్ ఈ డివైస్ కానీ ఫెయిల్ అయిపోతే మనం యాక్సెస్ చేయగలమా డేటాని? నో, డేటా యాక్సెస్ చేయలేం. సో డేటా లాస్ అయిపోతుంది మనకి. ఓకే, డేటా లాస్ అయిపోతుంది. మనకి కాపీస్ కూడా ఉండవు కాబట్టి డేటా లాస్ అనేది. ఓకే, కాపీస్ కావాలంటే మనం ఎక్స్ట్రా లేయర్ తీసుకొని అంటే కొనుక్కొని మనం ఓన్గా మనం కాపీ చేసుకోవాలి డేటా. ఓకే, సో ఇలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఒరాకిల్ ఏం చేసింది, నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నా. ఓకే, మార్కెట్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లోకి మనకి LVMs అని చెప్పేసి వచ్చాయి. ఏంటివి అంటే లాజికల్ వాల్యూమ్ మేనేజర్. ఓకే, లాజికల్ వాల్యూమ్ మేనర్స్ అని చెప్పి వచ్చాయి. ఈ లాజికల్ వాల్యూమ్ మేనర్స్ ఏంటంటే లాజికల్ వాల్యూమ్ మేనేజర్స్. ఇది థర్డ్ పార్టీ అన్నమాట. ఇది కూడా థర్డ్ పార్టీ టూల్. కాకపోతే దీని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే థర్డ్ పార్టీ టూల్ అనొచ్చు, లేదంటే స్టోరేజ్ డివైస్ అవచ్చు. ఓకే, ఈ థర్డ్ పార్టీ లాజికల్ వాల్యూమ్స్ ఏంటంటే ఇట్స్ ఏ లైసెన్స్డ్ వన్. ఓకే, ఇది లైసెన్స్డ్ వన్. ఓకే, ఇట్స్ ఏ లైసెన్స్డ్. మనం ఈ లైసెన్స్ కాస్ట్ వచ్చేసి పే చేసి మనం సర్వీసెస్ అనేవి తీసుకుంటాం థర్డ్ పార్టీ వెండర్ నుంచి. ఓకే, థర్డ్ పార్టీ వెండర్ నుంచి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, లాజికల్ వాల్యూమ్స్లో వాళ్ళు ఈ డిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్క్స్ని వాళ్ళు ఇలా 2 గ్రూప్స్ కింద సెపరేట్ చేశారు. ఓకే, ఇది G1 అనుకుంటే ఇది G2. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఈ వాల్యూమ్ మేనేజర్స్ దగ్గర ఏం చేస్తున్నారు చూడండి. వాల్యూమ్ మేనేజర్స్ అంటే ఈ డిస్క్స్ అన్ని కంబైన్ చేసి ఒక గ్రూప్ కింద స్టోర్ చేస్తారు. దీన్నే వాల్యూమ్ అంటారు. ఓకే, సో దీన్నే వాల్యూమ్ మేనేజ్మెంట్స్ అంటారు. అంటే ఈచ్ వాల్యూమ్ వచ్చేసి ఒక గ్రూప్లో ఉంటుంది. సో కంప్లీట్గా ఈ డిస్క్స్ అంటే ఈ వాల్యూమ్స్ అన్ని కంప్లీట్గా ఒక గ్రూప్కి సంబంధించింది, అండ్ ఈ వాల్యూమ్స్ కంప్లీట్గా సెకండ్ గ్రూప్కి సంబంధించింది. ఓకే, ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి
వీళ్ళు ఇంకొక ఆప్షన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే ఒకటి స్ట్రైపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్ట్రైపింగ్ అనే కాన్సెప్ట్ చేస్తున్నారు. రెండోది వచ్చి మిర్రరింగ్. చూడండి ఈ టూ మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇంపార్టెంట్ కూడా. సో స్ట్రైపింగ్ మిర్రర్ ఏమవుతుంది? స్ట్రైపింగ్ మిర్రర్ అంటే ఇప్పుడు మనం డీబీ లెవెల్లో సమ్ డేటా వచ్చేసి ఇన్సర్ట్ చేస్తాం. సో అవి ఏమవుతున్నాయి మనకి మన ఫైల్ సిస్టంలో ఫిజికల్ ఫైల్స్గా స్టోర్ అవుతాయి, రైట్? సో స్టోర్ అయినప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ ఓకే ఎక్స్ అనే వాల్యూ ఇన్సర్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వై అనే వాల్యూ వచ్చేసి ఇన్సర్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? స్ట్రైప్ అవుతుంది అనమాట డేటా. ఓకే, అంటే సింగిల్ డిస్క్లో రాయకుండా కంప్లీట్గా ఒక గ్రూప్లో ఉండే ప్రతి డిస్క్లోని డేటా అనేది రాస్తుంది. ఓకే, స్ట్రైప్ అవుతుంది. ఓకే, చూడండి జెడ్ XYZ సమ్ డబ్ల్యూ ఈ డేటా ఏదైతే రాస్తుందో ఓకే ఈ డేటా వచ్చేసి ఇలా స్ట్రైప్ అవుతుంది. ఓకే, దీన్ని డేటా స్ట్రైపింగ్ అని చెప్పేసి అంటారు. అంటే సింగిల్ డిస్క్ యూజ్ చేయకుండా మల్టిపుల్ డిస్క్లో మన డేటా వచ్చేసి రైట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఒక నిమిషం. ఓకే, సో చెప్పండి. ఓకే, సో మనం డేటా అవును సి సో మనకి ఇక్కడ స్ట్రైపింగ్ మిర్రరింగ్ అనే టూ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, ఇవి థర్డ్ పార్టీ వాల్యూమ్ మేనేజర్స్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఓకే, ఈ స్ట్రైపింగ్ ఏంటంటే మనకి స్ట్రైపింగ్లో వచ్చేసి మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. అది వెర్షన్ టు వెర్షన్ ఇదయ్యింది. ఓకే, మనకి స్ట్రైపింగ్ ఓకే ఈ స్ట్రైపింగ్లో మనకి ఫైన్ గ్రెయిన్ స్ట్రైపింగ్ ఉంటుంది. ఓకే, సెకండ్ వచ్చేసి కార్సీ స్ట్రైపింగ్ ఉంటుంది. ఓకే, స్ట్రైప్ అంటే ఒక గ్రూప్లో ఉండే ప్రతి డిస్క్లోకి డేటా వచ్చేసి ఓకే సమ్ అమౌంట్ ఆఫ్ సైజ్తో స్ట్రైప్ అవడం. అంటే ఒకే డిస్క్లో డేటాను పెట్టకుండా ఆ డేటా వచ్చేసి డివైడ్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఓకే 100 GB ఫర్ సపోజ్ ఒక 100 GB ఉందనుకోండి. ఓకే ఆ డేటా ఏమవుతుంది? 100 GB డేటా ఒకే డిస్క్లో రాయకుండా 100 GB డేటా వచ్చేసి 10 GB ఒక దాంట్లో, 10 GB ఇంకో దాంట్లో, 10 GB ఇంకో దాంట్లో అలా స్ట్రైప్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, అది డిపెండ్స్ అపాన్ ది డిస్క్స్ అవైలబిలిటీ. ఓకే, ఈ గ్రూప్లో ఎన్ని డిస్క్స్ అయితే ఉంటాయో అన్ని డిస్క్ అవైలబుల్ చూసుకొని దాన్ని బట్టి సైజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అయితే సైజ్ ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఈ ఫైన్ గ్రెయిన్ స్ట్రైపింగ్ ఉంది కదా, ఈ ఫైన్ గ్రెయిన్ స్ట్రైపింగ్లో బై డిఫాల్ట్గా స్ట్రైప్ ఎంత డేటా స్ట్రైప్ అవుతుంది, అదే సైజ్ ఆఫ్ డేటా ఎంత స్ట్రైప్ అవుతుంది అంటే 128 KB. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 100 MB సైజ్ వచ్చింది అనుకోండి. ఈ 100 MB సైజ్ వచ్చేసి ఈచ్ ఎక్స్టెంట్ సైజ్ వచ్చేసి 128 KB కింద డివైడ్ అయిపోయి ఇక్కడ ఒక 128 KB సైజు, ఇక్కడ ఒక 128, ఇక్కడ 128 అలా స్టోర్ అవుతుంది. ఓకే, కార్సీ స్ట్రైపింగ్ ఏంటంటే బై డిఫాల్ట్గా స్ట్రైప్ అయ్యే డేటా సైజ్ ఎంతంటే 1 MB. ఓకే, ఇప్పుడు 100 MB వచ్చింది కదా, 100 MB వచ్చినప్పుడు ఓకే సమ్ ఎక్స్ అనే డేటా తాలూకు సైజ్ వచ్చేసి 100 MB. ఈ 100 MB ఓకే ఇక్కడ 1 MB ఎక్స్, ఇక్కడ కూడా 1 MB ఎక్స్, ఇక్కడ కూడా 1 MB ఎక్స్, ఇక్కడ కూడా 1 MB ఎక్స్ అలా స్ట్రైప్ అవుతుంది డేటా 1 MB
అంటే సింగిల్ డిస్క్లో డేటా అనేది ఉంచుతుంది. ఓకే, డిఫరెంట్ డిస్క్లో వచ్చేసి ఉంచుతుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ బై అస్, డివిఎస్ కంట్రోల్ చేయడం ఇది. ఓకే, వాళ్ళు డిజైన్ చేసిన మెథడాలజీ ప్రకారం మనం డేటా మాత్రమే స్టోర్ చేసిన డేటా ఎలా స్ట్రైప్ అవుతుంది అనేది కూడా మన చేతిలో ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏ ఆటోమేటిక్ మెకానిజం. ఓకే, కాకపోతే ఆ స్ట్రైపింగ్ అనేది ఎలా అవుతుందంటే ఈ 2 మెథడ్స్ అన్నమాట. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఫైన్ గ్రెయిన్ స్ట్రైపింగ్ అనేసి, కార్సీ స్ట్రైపింగ్ అనేసి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫైన్ గ్రెయిన్ స్ట్రైపింగ్ వచ్చేసి బిఫోర్ 10G వరకు ఈ ఫైన్ గ్రెయిన్ స్ట్రైపింగ్ అనేది యూజ్ చేసేవారు. లైక్ విత్ 128 KB ఆఫ్ డేటా వచ్చేసి స్ట్రైప్ అవ్వాలి. బట్ ఫ్రమ్ 10G ఆన్వర్డ్స్, ఓకే, ఈ కార్సీ స్ట్రైపింగ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, కార్సీ స్ట్రైపింగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే 1 MB ఆఫ్ డేటా వచ్చేసి స్ట్రైప్ అవ్వాలి అని డిఫాల్ట్. ఓకే, అయితే ఇక్కడ మనం 1 MB అంటే 1 MB కాదు, మనం ఇక్కడ సైజెస్ ఎలా ఉంటాయంటే 1 MB, ఓకే, 2, 4, 8, 16, 32 లేదంటే 64 MBs అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ సైజెస్తో మనం మాన్యువల్గా వచ్చేసి అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ నేను 64 MB ఇచ్చాను అనమాట. ఒక డేటా ఏదైతే మనం స్టోర్ చేస్తామో అది విత్ ఇన్ ది గ్రూప్లో ఉంటే ప్రతి డిస్క్లోకి ఆ డేటా అనేది పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అవైలబిలిటీ అనేది వస్తుంది, డేటా అవైలబిలిటీ. ఓకే, డేటా అవైలబిలిటీ అనేది మనకి వస్తుంది. అర్థమైందా స్ట్రైపింగ్ అంటే? గురు, తులసిరామ్, లోకేష్, ఈ మెథడే యూజ్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తున్నావు కదా ఏఎస్ఎం మీద. సో నువ్వేం చేస్తావంటే ఏ టైప్ ఆఫ్ స్ట్రైపింగ్ అనేది యూజ్ చేస్తున్నావు అనేది ఒక క్వరీ ఉంటుంది. ఓకే, లైక్ $ASM_, టెంప్లెట్ అని చెప్పేసి ఒక వ్యూ ఉంటుంది. నువ్వు ఆ వ్యూలోకి వెళ్ళి చూసావంటే నీకు తెలుస్తుంది. ఓకే, చూడు, ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేస్తుంటే సింపుల్గా ఏఎస్ఎం కనెక్ట్ అవ్వు. ఏఎస్ఎం కనెక్ట్ అయ్యి $ASM_, టెంప్లెట్. ఓకే, టెంప్లెట్ అని ఓపెన్ చేసాం అనుకో, ఇందులో వచ్చేసి డిఫరెంట్ కాలమ్ ఇవి ఉంటాయి, లైక్ నేమ్ అనేసి, నెక్స్ట్ స్ట్రైప్. ఈ స్ట్రైపే చూడాలి నువ్వు. ఓకే, ASM_, టెంప్లెట్లో స్ట్రైప్ ఉంటుంది. స్ట్రైప్ నువ్వు కానీ చెక్ చేసావంటే ఈ కాలం నీకు తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ స్ట్రైపింగ్ అవుతుంది అనేసి. మోస్ట్లీ నీకు ఇప్పుడు ఉండేది కార్సీ స్ట్రైపింగ్ అనేది అవుతుంది. అంటే సెట్ అండ్ అమౌంట్ ఆఫ్ డేటా, అంటే 64 MB లేదా 1 GB ఇలాగా. ఓకే, యూజ్ చేసుకుని బట్టి ఇలా చెక్ చేసుకోవచ్చు మనం. మీకు ప్రాక్టికల్ అయినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా డేటా అనేది స్ట్రైవ్ అయినప్పుడు మనకి అవైలబిలిటీ అనేది వస్తుంది. ఎలా అవైలబిలిటీ వస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు X అనే డేటా ఇలాగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు Y అనే డేటా ఇన్సర్ట్ చేస్తుంది. ఇప్పుడు Y అనే డేటా ఏం చేస్తుంది, Y అనే డేటా కూడా
ఓకే, ఇక్కడ ఇన్సెట్ అవుతూ ఉంటుంది సేమ్ సైజ్. ఓకే, ఇప్పుడు డిస్క్స్ వచ్చేసి ఇక్కడ మనకి 4 డిస్క్ తీసుకున్నాము. ఓకే, ఈ 4 డిస్క్లో XXX YY అని ఉంది. ఓకే, ఇప్పుడు ఓకే, సో ప్రతి దాంట్లో మళ్ళీ జెడ్ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, జెడ్ జెడ్ జెడ్. ఓకే, ఇలా స్ట్రైప్ అవుతూ ప్రతి దీంట్లో ఉంటుంది. ప్లస్ మనకి ఒక డిస్క్ ఫెయిల్ అయిపోయినా అదర్ డిస్క్లో మన డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ డిస్క్ ఫాల్ట్ టాలరెన్స్ అనేది అవాయిడ్ అయిపోతుంది. ఓకే, అంటే డిస్క్ ఫాల్ట్ టాలరెన్స్ ఉన్నా సరే మనం సర్వే అవ్వచ్చు అనమాట. డేటా కరప్షన్స్, ఓకే, వీటన్నిటిని సర్వే అవ్వచ్చు. ఎందుకంటే మనకి అదర్ డిస్క్లో కూడా మన డేటా అనేది ఉంది. క్లియర్? దీన్ని స్ట్రైపింగ్ అంటారు. నెక్స్ట్ ఈ లాజికల్ వాల్యూమ్స్, ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకొక ఫీచర్ని ఇస్తున్నారు, అదే మిర్రరింగ్. ఈ మిర్రరింగ్ ఏంటంటే ఇన్ ప్యారలల్గా ఇప్పుడు డేటా వచ్చేసి స్టోర్ అవుతున్నప్పుడు మనకి స్ట్రైప్ ఎలాగవుతుందో సేమ్ కాపీస్ వచ్చేసి అదర్ గ్రూప్. ఓకే, ఇక్కడ నేను గ్రూప్ 1 అన్నాను కదా, ఈ గ్రూప్లో డేటా వచ్చేసి మనకి స్ట్రైప్ అవుతూ రాస్తుంది ప్రతి డిస్క్లోకి. ది సేమ్ వే ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా వచ్చేసి కాపీ అవుతుంది అనమాట. ఓకే, లైక్ అక్కడ XYZ అయితే ఇక్కడ XYZ ఉంటుంది. ఓకే, ఈ ఈ ఇక్కడ కూడా దీన్నే మిర్రరింగ్ అంటాం. మిర్రరింగ్ అంటే సింపుల్ మెయింటైనింగ్ ఏ కాపీ. ఓకే, దాన్ని మిర్రరింగ్ అంటాం. ఆ మిర్రరింగ్ వచ్చేసి ఏంటంటే రైడ్ లెవెల్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సెకండ్ వన్ ఏంటి? మిర్రరింగ్. ఓకే, ఈ మిర్రరింగ్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ రైడ్. రైడ్ అంటే redundant array of independent disks. ఓకే, ఇది మిర్రరింగ్. వన్ సెకండ్. ఈ ఏఎస్ఎం పార్ట్ అనేది చాలా చిన్నది, ఓన్లీ స్టోరేజ్ సంబంధించింది కాబట్టి పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు, చిన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రైపింగ్ అంటే ఏంటి, మిర్రరింగ్ అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇలా రైడ్ లెవెల్స్ ఉంటాయి అనమాట. మనకి రైడ్ లెవెల్స్ ఏంటంటే రైడ్ అంటే redundant array of independent disks. ఓకే, మనకి రైడ్ లెవెల్ 0 ఉంటుంది. ఓకే, లేదంటే 1 ఉంటుంది, లేదంటే 5 ఉంటుంది, లేదంటే 1+0 ఉంటుంది. ఈ 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, 5 అంటే ఏంటి, 1+0 అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ 0 అంటే ఓన్లీ స్ట్రైపింగ్ అనమాట. ఓకే, రైడ్ లెవెల్లో 0 అంటే స్ట్రైపింగ్ మాత్రమే అవుతుంది, మిర్రరింగ్ అవ్వదు. ఈవెన్ దో గ్రూప్స్ ఉన్నా సరే మిర్రరింగ్ అనేది అవ్వదు. ఓకే, లేదు 1 ఉందనుకోండి. ఓకే, 1 సెకండ్. ఓకే, సో నేను చెప్పాను మీకు 1
1 అంటే ఇక్కడ మనకి మిర్రరింగ్ అనమాట, ఓన్లీ మిర్రరింగ్ అవుతుంది. ఓకే, అదే 5 ఉందనుకోండి. ఓకే, 5 అంటే ఏంటంటే స్ట్రైపింగ్ అండ్ ప్యారిటీ అని వస్తుంది. ఓకే, ప్యారిటీ అంటే ఏం లేదు, సి ఫర్ సపోజ్ మనకి ఇక్కడ XYZ, ఓకే, XYZ, XY, ఓకే, నెక్స్ట్ XZ, ఓకే. సి మనం ఇప్పుడు ప్యారిటీ కోసం మాట్లాడుతున్నాం. ప్యారిటీ, ఓకే. ఈ ప్యారిటీ అంటే ఏంటంటే మనకి డేటా అనేది స్ట్రైప్ అవుతుంది అన్నాను కదా ప్రతి డిస్క్లోకి. ఫర్ సపోజ్ ఇక్కడ X ఉంది, ఓకే, ఇక్కడ డేటా వచ్చేసి Y ఉంది, ఓకే, ఇక్కడ Z ఉంది. ది సేమ్ వే ఇక్కడ ప్యారిటీ ఏం చేస్తుందంటే, ఓకే, X వాల్యూ, Z వాల్యూ, Y వాల్యూ, ఓకే, దీన్నే ప్యారిటీ అంటారు. ఓకే, అంటే ప్రతి డిస్క్లో వచ్చేసి ఆ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా ప్యారిటీ చెక్ చేసుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ X ఉంది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ డేటా వచ్చేసి Y ఏదో ఇన్సెట్ అవుతుంది. Y ఇన్సెట్ అయినప్పుడు ప్యారిటీ అంటే ఆ Y అనేది ఆ పర్టికులర్ ఒక డిస్క్లోనే కాకుండా అదర్ డిస్క్లో కూడా ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట. సో ఇలాంటి ప్యారిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే, ఈ డిస్క్ అనేది, ఓకే, ఈ డిస్క్స్ అనేవి ఫెయిల్యూర్ అయినా సరే మనకి ఇంకో డిస్క్లో డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ZX ఉంది, ఓకే, మళ్ళీ ఇక్కడ Y పెడుతుంది, ఇక్కడ X పెడుతుంది, ఓకే, ఇక్కడ Z పెడుతుంది. చూడండి, ఇప్పుడు ఇందాక మీకు చెప్పినప్పుడు ఇక్కడ డిస్క్ వచ్చి ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మనం సర్వే అవ్వచ్చు కదా. ఇంకా చూడండి, XYZ ఇక్కడ ఉంది, XYZ ఇక్కడ ఉంది డేటా. సో ఒక డిస్క్ ఫాల్ట్ అయిపోయినా సరే మనం అదర్ డిస్క్లో మన డేటా ఉంటుంది కాబట్టి ఈజీగా సర్వే అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద లాస్ట్ థింగ్, 1 + 0, సారీ 0, 1 + 0 అంటే సింపుల్. 1 అంటే ఇక్కడ మిర్రరింగ్, రైట్? మిర్రరింగ్ ప్లస్ స్ట్రైపింగ్. ఓకే, మిర్రరింగ్ ప్లస్ స్ట్రైపింగ్, ఈ 2 కాంబినేషన్ 1 + 0. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైం వచ్చేసి 1 + 0 ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి మిర్రర్ స్ట్రైప్ అవ్వాలి ప్లస్ మిర్రర్ అవ్వాలి. సేమ్ కాపీస్, ఎగ్జాక్ట్ కాపీస్ వచ్చేసి అదర్ గ్రూప్స్, వీటినే ఫెయిల్యూర్ గ్రూప్స్ అంటారు. ఓకే, ఈ G1 వచ్చేసి G2 ఉంది కదా, ఈ G1కి ఫెయిల్ గ్రూప్ ఏంటంటే G2, ఇది ఫెయిల్ గ్రూప్. ఫెయిల్ గ్రూప్ అంటే ఫెయిల్ అయిపోయే గ్రూప్ కాదండి. ఓకే, ఇన్ కేస్ మనకి ఈ గ్రూప్ వచ్చేసి ఫెయిల్ అయిపోయినా ద ఎగ్జాక్ట్ కాపీ మిర్రర్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని ఫెయిల్ గ్రూప్స్ అంటారు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో గురు, లోకేష్ అర్థమైందా మీకు? గురు మీకు? గురువు వెళ్తారు. సో ఇది స్ట్రైపింగ్ అండ్ మిర్రరింగ్ అనమాట. స్ట్రైపింగ్లో వచ్చేసి 2 టైప్స్, లైక్ ఫైన్ గ్రేడ్ స్ట్రైపింగ్ ఉంటుంది, కోర్స్ స్ట్రైపింగ్. బై డిఫాల్ట్గా ఇప్పుడు వచ్చేసి 10G నుంచి బై డిఫాల్ట్గా మనకి కోర్స్ స్ట్రైపింగ్ అనేది జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ మిర్రరింగ్ అంటే సేమ్ ఎగ్జాక్ట్ కాపీ అన్నమాట, మెయింటైనింగ్ ఎగ్జాక్ట్ కాపీ. ఓకే, దాన్ని మిర్రరింగ్ అంటాం. ఓకే, మిర్రరింగ్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ RAID లెవెల్స్ అనమాట. RAID లెవెల్స్ అంటే రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. ఓకే, అది డిపెండ్స్ అపాన్ జీరో లెవెల్ యూజ్ చేస్తారా, 1 యూజ్ చేస్తారా, 5 యూజ్ చేస్తారా అనేది డిపెండ్స్ అనమాట. ఓకే, డిపెండ్స్ అపాన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు ASM. సో సేమ్ ఈ లాజికల్ వాల్యూమ్ ఆపరేషన్స్ అండ్ ఇది ఎలా జరుగుతుందో సేమ్ అలానే ఒరాకిల్ ఏం చేసిందంటే why to buy the third party tools and why to depend upon the third party vendors. ఓకే, ఇప్పుడు ఈ స్టోరేజ్ కంట్రోల్ అంతా మన చేతిలో ఉంటుందా అంటే మన చేతిలో ఉండదు, రైట్. ఈ థర్డ్ పార్టీ వెండర్కి సపరేట్ ఈ స్టోరేజ్ అడ్మిన్స్ అని చెప్పేసి ఉంటారు. ఓకే, వాళ్ళ దగ్గర ఈ లాజికల్ వాల్యూమ్స్కి సంబంధించి కంట్రోల్ అంతా ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ లాజికల్ వాల్యూమ్ మనకు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోయినా మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఈ థర్డ్ పార్టీ వెండర్ అడ్మిన్స్ రిపోర్ట్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే డిలే ఇన్ ఆపరేషన్స్ అవుతుంది. ఓకే, డిలేస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి వచ్చేసి ఒక డిస్క్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ డిస్క్స్లో కొంత డేటా ఉంది, దాని మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు ఏమవుద్ది, మనం ఈ థర్డ్ పార్టీ వెండర్ అడ్మిన్ టీమ్కి మనం రిక్వెస్ట్ అనేది రైజ్ చేసి ఇలా మన డిస్క్ వచ్చేసి ఫెయిల్ అయ్యింది, సో ప్లీజ్ చెక్ ఇట్ అని చెప్పేసి. ఓకే, వాళ్ళని చెక్ చేసి ఓకే రెక్టిఫై చేసి మనకి ఇచ్చే టైంని డిలే అంటాం. ఓకే, డిలే టైం. ఓకే, రియల్ టైంలో ఇలా డిలే ఉంటే బిజినెస్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది, రైట్. సో అదొక డ్రాబ్యాక్. ఓకే, ప్లస్ ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ వన్. ఎవ్రీ ఇయర్ దీనికంటూ సెపరేట్గా ఇంత బడ్జెట్ అని చెప్పేసి అలొకేట్ చేసి ఇచ్చేయాలి. ఓకే, అయితే ఈ లైసెన్స్డ్ వన్ ఓకే ఇది ఒక డ్రాబ్యాక్. ఓకే, సో ఇలా అయితే లాజికల్ వాల్యూమ్ మైనర్స్ ఇప్పుడు ఎవరు వాడట్లేదంటే అలాగేం లేదు, వాడుతున్నారు. డిపెండ్స్ అపాన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అన్నారు. ఓకే, ఆ బిజినెస్ వచ్చేసి ASM మీద స్పెండ్ చేయాలనుకుంటున్నాడా లేదంటే లాజికల్ వాల్యూమ్స్కి లైసెన్స్కి ఓకే వాడు ఓకే క్యాపబుల్లా అనేది డిసైడ్ చేసుకొని ఓకే ఈ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ASM యూజ్ చేయాలా లేదంటే లాజికల్ వాల్యూమ్స్ యూజ్ చేసుకోవాలా, థర్డ్ పార్టీ నుంచి పర్చేస్ చేసుకొని లాజికల్ వాల్యూమ్స్ వచ్చేసి యూజ్ చేసుకోవాలా అని. ఓకే, ప్లస్ మనం స్టోరేజ్ వచ్చేసి బై చేసుకుంటాం. ఓకే, స్టోరేజ్ వచ్చేసి బై చేసుకుంటాం. ఓకే, ప్రతి స్టోరేజ్కి ఒక వెయిటేజ్ ఉంటుంది. ఐ మీన్ వెయిటేజ్ ఇన్ ది సెన్స్ ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ ఎవ్రీ ఇయర్ మనం పే చేసుకొని తెచ్చుకుంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు అది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇయర్లీ క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇయర్లీ వచ్చేసి మనకి 1 PB ఆఫ్ డేటా వచ్చేసి కావాలి. మన బిజినెస్కి 1 PB ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది ఇయర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే మనం సింపుల్గా థర్డ్ పార్టీ టూల్స్ వచ్చేసి మాకు 1 PB ఆఫ్ స్టోరేజ్ కావాలి, దానికి ఎంత ప్రైస్ అవుతుంది అది కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఎవ్రీ మంత్ వచ్చేసి 1 TB అన్నట్టు ఓకే స్టోరేజ్ అనేది రిక్వెస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇలా రియల్ వరల్డ్లో వచ్చేసి జరుగుతుంది. ఓకే, సో నౌ మనం డిస్కస్ చేస్తాం ASM. సో మీకు చెప్పాను కదా ఆ థర్డ్ పార్టీ టూల్స్ని మనం కొనుక్కొని ఓకే దానికి లైసెన్స్ పే చేసుకొని ప్లస్ ఏమైనా వాల్టర్స్ ఉంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఓకే ఈ వర్క్ అంతా వచ్చేసి కన్జ్యూమ్ చేయడానికి ఒరాకిల్ ఏం చేసిందంటే ASM అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఓకే, ASM అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఈ ASMలో ఏం జరుగుతుందంటే
ఓకే. సో ఏఎస్ఎం ఏం చేసిందంటే ఏఎస్ఎం వచ్చేసి ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఓన్గా డిజైన్ చేసుకుంది అనమాట. ఓన్గా డిజైన్ చేసుకుంది. అయితే దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంది ఏంటంటే మనం ఇక్కడ కూడా థర్డ్ పార్టీ వెండర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. ఎంతవరకు డిపెండెన్సీ అంటే మనకి డిస్క్స్ ఉంటాయి కదా. ఓకే, ఈ డిస్క్స్ని పర్చేస్ చేసినంత వరకు డిస్క్ వచ్చేసి పర్చేస్ చేసుకోవాలి మనం. ఓకే, రా డివైసెస్ అంటారు. రా డివైసెస్ని పర్చేస్, స్టోరేజ్ రా డివైసెస్ వచ్చేసి పర్చేస్ చేసుకుంటాం. పర్చేస్ చేసుకున్న తర్వాత ఓకే, ఆ పర్చేస్ చేసుకున్న డిస్క్స్ని ఏమంటామంటే లన్స్ అంటాం అనమాట. లన్స్ అంటే ఏంటంటే లాజికల్ యూనిట్ నెంబర్. లాజికల్ యూనిట్ నెంబర్. మనం ఏంటి ఈ స్టోరేజ్ టీమ్కి వచ్చేసి మనకి మంత్లీ ఎంత గ్రోత్ అవుతుంది. ఓకే, డేటా వచ్చేసి డేటా గ్రోత్ బట్టి ఉంటుంది, ఎందుకంటే ఇది స్టోరేజ్ కదా. డేటా గ్రోత్ బట్టి మంత్లీ నాకు ఒక 8 GB గ్రో అవుతుంది. సో నేను వచ్చేసి ఒక 1 year అన్నట్టు ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. ఓకే, లైక్ 1 yearకి 1 GB అంటే మంత్లీకి 1 GB అంటే ఇయర్లీ వచ్చేసి నాకు ఒక 12 GB కావాలి. సో నేనేం చేస్తాను, ఇయర్ కోసం అని చెప్పేసి ఎట్ ఏ టైం స్టోరేజ్ టీమ్కి వచ్చేసి రిక్వెస్ట్ పెట్టుకుంటా. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ డిస్క్ వచ్చేసి ఓకే 12 GB డిస్క్ అయితే ఆ 12 GB డిస్క్ వచ్చేసి ఎన్ని యూనిట్స్ కింద కావాలని చెప్పి అడుగుతారు. అంటే దాన్ని లాజికల్ యూనిట్ లన్స్ కింద ఎన్ని లన్స్ కింద కావాలనేది కూడా మనమే చెప్తాం. ఓకే, సో మనకు వచ్చేసి 12 GB కావాలి కదా. ఈ 12 GB వచ్చేసి నేను ఓకే 12 GB వచ్చేసి మీరు 1 GB కింద ఇచ్చుకోవచ్చు, లేదంటే 2 GB కింద ఇచ్చుకోవచ్చు. ఓకే, లేదంటే 4 GB కింద కూడా ఈచ్ లన్, ఒక్కొక్క లన్ సైజ్ వచ్చేసి డిపెండ్స్ అనమాట. మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు 12 GB ఉంది, నేను ఈచ్ లన్ సైజ్ వచ్చేసి 4 GB కింద ఇవ్వాలి. అంటే మనకి ఎన్ని లన్స్ వస్తాయి, 3 లన్స్ వస్తాయి అంతే కదా. 3 × 4 GB ఈజ్ ఈక్వల్ టు 12, రైట్. సో నేను 12 GBని ఓకే 3 లన్స్ కింద అడిగాను. అంటే 3 లాజికల్ యూనిట్ నెంబర్స్, అంటే 3 డివైస్ కింద వస్తుంది అనమాట. అండ్ డిస్క్స్ వస్తాయి అనమాట. ఓకే, ఈచ్ డిస్క్ సైజ్ వచ్చేసి 4 GB. అర్థమైందా? హలో, ఓకే ఈ పార్ట్ పక్కన పెట్టండి. ఓకే, ఇదేంటే స్టోరేజ్ ఎలా యాడ్ చేయాలి ఏంటని. అయితే ఇప్పుడు ఏఎస్ఎంలోకి వస్తే మనకి మెయిన్ థింగ్ ఏంటి, ఏఎస్ఎం వచ్చేసి ఏం కంట్రోల్ చేస్తుంది ఏంటి అంటే మన డేటాబేస్ డేటా ఫైల్స్ని, కంట్రోల్ ఫైల్స్ని, ఎస్పీ ఫైల్స్ని, పాస్వర్డ్ ఫైల్స్ని, నెక్స్ట్ అదర్ ఫైల్స్ రీడోలాగ్ ఫైల్స్ని, వీటన్నిటిని వచ్చేసి మనం ఓన్గా మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, మనం ఓన్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్టోరేజ్ మీద అది DBS పర్ఫామ్ చేస్తారు. ఓకే, మన చేతిలో వచ్చేసి ఆ స్టోరేజ్ తాలూకు మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ పార్టీ వెండర్స్ మీద డిపెండ్ అయ్యింది ఏంటంటే ఓన్లీ డిస్క్స్ యాడ్ చేసినంత వరకు. డిస్క్స్ యాడ్ చేసిన తర్వాత అది మనం వచ్చేసి మనం స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, మనం మేనేజ్ చేస్తాం. ఎలా స్ట్రైప్ అవ్వాలి, ఎలా మిర్రరింగ్ అవ్వాలి, కంప్లీట్ వచ్చేసి కంట్రోల్ వచ్చేసి మన దగ్గరే ఉంటుంది. అది స్ట్రైప్ అవ్వాలా, మిర్రర్ అవ్వాలా అని చెప్పేసి కూడా మన చేతిలో ఉంటుంది. ఓకే, సో ఈ ఏఎస్ఎం వచ్చేసి ఎలా మేనేజ్ చేస్తుంది అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ OMF, ఒరాకిల్ మేనేజ్డ్ ఫైల్.
ఓకే, ఫైల్స్ని ఈ ఒరాకిల్ మేనేజ్డ్ ఫైల్స్, ఒరాకిల్ వచ్చేసి మేనేజ్ చేస్తుంది ఫైల్స్, దాని మీద ఆ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఏఎస్ఎం అనేది డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏఎస్ఎం వచ్చేసి స్ట్రైపింగ్తో వస్తుంది. బై డిఫాల్ట్కి స్ట్రైపింగ్తో వస్తుంది, ప్లస్ మిర్రరింగ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, మిర్రరింగ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో మరి ఇప్పుడు థర్డ్ పార్టీ దీనికి ఇప్పుడు ఏఎస్ఎంకి అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు ఏఎస్ఎం అనుకుంటే మీకు ఇప్పుడే చెప్పాను. ఏఎస్ఎం వచ్చేసి కంప్లీట్లీ ఒరాకిల్ డిజైన్డ్ మెషిన్. ఇట్స్ ఏ మెషిన్ అన్నమాట. మెషిన్ వితౌట్ ఏ డీపీ. మనకి ఇన్స్టెన్స్ ఉన్నాయి కదా, సో ఇది కూడా సింపుల్ ఒక లైట్ వెయిట్ ఇన్స్టెన్స్ అన్నమాట. ఇది కూడా ఒక ఇన్స్టెన్స్ లాగే రన్ అవుతుంది నా డేటాబేస్ మిషన్లో. ఓకే, బట్ దీనికి స్టోరేజ్ వాల్యూమ్స్ ఉంటాయి తప్ప డేటాబేస్ ఏమి ఉండదు. ఓకే, అండ్ ఈ స్టేజ్ కూడా ఎక్కడ ఎంతవరకు ఉంటుంది అంటే మౌంట్ స్టేట్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. డేటాబేస్ ఉంటుంది కాబట్టి ఓపెన్ స్టేట్లోకి వెళ్ళదు, ఓన్లీ మౌంట్ స్టేట్. ఓకే, ప్లస్ స్ట్రైపింగ్ మిర్రరింగ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ డేటా ఫైల్స్ స్టోర్ చేయడం కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఏ డిస్క్ గ్రూప్లోకి ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది పంపించాలనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇది ఒక గ్రూప్ పెట్టాను. ఓకే, ఇలా నాకు ఒక 5 to 6 గ్రూప్స్ ఉన్నాయి. నా కంట్రోల్ ఫైల్, ఓకే, కంట్రోల్ ఫైల్, రీడూ లాగ్ ఫైల్, డేటా ఫైల్ అండ్ అదర్ ఫైల్స్. ఈ ఫైల్స్ వచ్చేసి ఏ డిస్క్లో స్టోర్ అవ్వాలి, ఓకే, ఏ డిస్క్ గ్రూప్లో స్టోర్ అవ్వాలి అనేది మనం కంట్రోల్ చేస్తాం. ఓకే, స్ట్రైపింగ్ అంటే స్ట్రైపింగ్ వచ్చేసి మనం ఎక్కడ కంట్రోల్ చేయలేము, అది ఆటో మెకానిజం అనమాట. ఓకే, అది ఇంటర్నల్ ఏఎస్ఎం ఎలా డిజైన్ చేస్తుంటే అట్లా స్ట్రైపింగ్. ఓకే, స్ట్రైపింగ్ మిర్రరింగ్ వచ్చేసి మనం యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్ట్రైపింగ్ మనం కంట్రోల్ చేయలేం, అది ఆటో మెకానిజం. ఓకే, డేటా ఎప్పుడైతే డిస్క్లోకి ఎంటర్ అవుతుందో అది ఓకే ఈచ్ ఇండివిజువల్ డిస్క్ని ఈక్వల్గా స్ట్రైప్ చేసుకుంటూ పోతుంది, ఇంక్లూడింగ్ ప్యారిటీ. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ప్రతి డిస్క్లో కూడా ఎక్స్ వాల్యూస్ వచ్చేసి పెట్టుకున్నట్టు చూసుకుంటుంది అంట. నెక్స్ట్ ఇక్కడ వై ఉంటే మళ్ళీ ఈ వై వచ్చేసి అదర్ డిస్క్లో కూడా ఉంచేటట్టు చూసుకుంటుంది, ప్యారిటీ. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకి ఒక డిస్క్ పోయినా సరే ఆ గ్రూప్లో అదర్ డిస్క్స్ ఉంటాయి కాబట్టి అదర్ డిస్క్లో కూడా ద సేమ్ డేటా ఉంటుంది కాబట్టి మెయింటైన్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా సస్టైన్ అయిపోవచ్చు. ఓకే, ప్లస్ ఈ ఏఎస్ఎం అనేది కంప్లీట్గా ఒరాకిల్ మేనేజ్డ్. ఓకే, దీనికి సెపరేట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, మనమే అడ్మినిస్ట్రేటర్స్, డిబిఏ. ఓకే, ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే మనమే దీన్ని ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు, మన చేతుల్లోనే ఇవ్వండి. మనం వేరే థర్డ్ పార్టీ వెండర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిన పని లేదు. సో మనకి ఇక్కడ ఏంటంటే టైం కన్స్యూమ్. అలాగే మనకి అడ్వాంటేజ్ ఉన్నట్టే మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. ఏఎస్ఎం తలకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎవ్రీ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిస్ట్ అయి ఉండాల్సిన పని లేదు, ఇట్స్ ఏ ఆప్షనల్. ఓకే, ఇట్స్ ఏ ఆప్షనల్ వన్. వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఏఎస్ఎం అనేది యూజ్ చేయాలా లేదంటే థర్డ్ పార్టీ స్టోరేజ్ డివైస్ యూజ్ చేస్తే సరిపోతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, బట్ ఇప్పుడున్న రియల్ టైంలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఓకే ఎన్విరాన్మెంట్స్ వచ్చేసి ఏఎస్ఎంని యూజ్ చేసుకుంటాం. ప్లస్ ఈ ఏఎస్ఎం వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సెపరేట్ అనమాట. ఓకే, అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. ఓకే, అంటే
మనకు వచ్చే డిస్క్స్ అంటే లంగ్స్, ఓకే, లంగ్స్ ఇచ్చేయడం, ఓకే, వచ్చిన లంగ్స్ని కాన్ఫిగర్ చేయడం, ఉమ్, వచ్చిన లంగ్స్ని కాన్ఫిగర్ చేయడం, డిస్క్ డిస్క్స్ని వచ్చేసి డిస్క్ గ్రూప్లో స్టోర్ చేయడం, ఇవన్నీ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్ అన్నమాట. ఓకే, ప్లస్ మోస్ట్ ట్రబుల్ షూటింగ్, ఓకే. సో ఈ మేనేజ్మెంట్ వచ్చేసి తెలిసి ఉండాలి, ఏఎస్ఎం మేనేజ్మెంట్. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు వచ్చేసి మనం ఏమంటున్నాం, ఓఎంఎఫ్ మెథడ్ యూజ్ చేసుకొని మన డేటాని స్టోర్ చేస్తున్నాం. ఓకే, మనం ఏంటి మామూలుగా ఫైల్ సిస్టమ్స్ యూజ్ చేసినప్పుడు U01లో, ఓకే, U01లో సేమ్ మనం ఒక అదర్ ఏ డేటా ఫైల్ ఎక్కడ స్టోర్ అవ్వాలనేది మనం ఇక్కడ మేనేజ్ చేసుకుంటాం కదా, విత్ నేమింగ్ కన్వెన్షన్తో పాటు. ఇక్కడ ఏఎస్ఎంలోకి వచ్చేసరికి మనకి ఫర్ సపోజ్ ఒక డిస్క్ గ్రూప్ ఉంది. ఏంటి ఆ డిస్క్ గ్రూప్ DG1 అని. ఈ DG1లో నా కంట్రోల్ ఫైల్ స్టోర్ అవ్వాలని చెప్పేసి మనం ఇచ్చేస్తాం. ఓకే, సింపుల్గా ఏంటంటే, లేదంటే ఒక టేబుల్ స్పేస్, అప్పుడు ఎలా అంటే సింపుల్గా క్రియేట్ టేబుల్ స్పేస్, ఓకే, సమ్ ఏఎస్ఎం TBS డేటా ఫైల్ ఇచ్చిన తర్వాత సింపుల్గా మనం ఇక్కడ వచ్చేసి ఎలా ఇస్తాం, U01 యాప్ ఒరాకిల్ అని చెప్పేసి నార్మల్ దాంట్లో ఇస్తాం కదా. ఇక్కడ ఏంటంటే సింపుల్గా డిస్క్ గ్రూప్ నేమ్ ఇచ్చేస్తాం, ప్లస్ డిస్క్ గ్రూప్ 1. ఓకే, ఇలా ఇచ్చేస్తే మనకి ఈ టేబుల్ స్పేస్లోకి వెళ్ళే డేటా, ఓకే, డేటా వచ్చేసి ఏఎస్ఎం వచ్చేసి మేనేజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, జస్ట్ మనం డిస్క్ గ్రూప్ నేమ్ ఇచ్చాం. ఓకే, సో ఈ ఆ డిస్క్ గ్రూప్లో ఉండే డిస్క్లోకి డేటా అంతా ఆటోమేటిక్గా ఏఎస్ఎంఏ మేనేజ్ చేసుకుంటుంది. ఎలా రైట్ చేయాలనేది ఏఎస్ఎం చూసుకుంటుంది. క్లియర్? Based upon using which technology, OMF technology, Oracle managed file technology యూజ్ చేసుకుని ఏఎస్ఎం వచ్చేసి, ఓకే, ఏఎస్ఎం స్టోరేజ్లోకి వస్తున్న కంట్రోల్ ఫైల్స్ కానీ, రీడ్ ఫైల్స్ కానీ, డేటా ఫైల్స్ కానీ, లేదంటే అదర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆటోమేటిక్గా మేనేజ్ చేసుకుంటుంది అనమాట ఏఎస్ఎం. ఓకే, ప్లస్ మీకు ఇక్కడ డ్రాబ్యాక్స్ చెప్తున్నాను కదా. డ్రాబ్యాక్స్ వచ్చేసి ఒకటి లైసెన్స్ కాస్ట్, సెకండ్ వచ్చేసి ఏఎస్ఎం అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. తెలియపోతే మనం ఏఎస్ఎంని కంట్రోల్ చేయలేం, మేనేజ్ చేయలేం, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రాబ్యాక్ వెర్షన్ స్పెసిఫిక్ అనమాట. అంటే ఏఎస్ఎం వెర్షన్స్ వచ్చేసి ఒరాకిల్ డేటాబేస్ వెర్షన్స్తో ఫర్ సపోజ్ వెర్షన్ కన్నా హై ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ ఒరాకిల్ డేటాబేస్ వెర్షన్ 10G అనుకోండి, ఏఎస్ఎం వెర్షన్ హయ్యర్ లెవెల్లో ఉండాలి, 11G ఉండాలి. లేదు అంటే సేమ్ వెర్షన్ అయినా ఉండొచ్చు, ఓకే, బట్ లోయర్ వెర్షన్ ఉండకూడదు. ఇక్కడ 10G డేటాబేస్ DB వచ్చేసి 10Gతో ఉండి ఏఎస్ఎం వచ్చేసి 9 వెర్షన్ యూజ్ చేయాలి. ఓకే, ఇది వెర్షన్ స్పెసిఫిక్ అనమాట. ప్లస్ ఈ ఏఎస్ఎం అనేది ప్రతి వెర్షన్ మీద, అంటే నాన్ ఒరాకిల్ డేటాబేసెస్ కానీ లేదా నాన్ ఒరాకిల్ అప్లికేషన్స్కి సపోర్ట్ చేయదు. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఏదో MySQL అప్లికేషన్ ఉందనుకోండి, MySQL అప్లికేషన్ వచ్చేసి ఏఎస్ఎం యూజ్ చేయలేదు. ఓకే, అలా నాన్ ఒరాకిల్ అప్లికేషన్స్ వచ్చేసి ఏఎస్ఎం యూజ్ చేయలేదు. నెక్స్ట్ అప్గ్రేడేషన్స్,
మనం జనరల్గా డేటాబేస్ అప్గ్రేడేషన్స్ చేస్తాం కదా, అప్గ్రేడేషన్స్ చేసినప్పుడు ఏఎస్ఎం మీద డిపెండెన్సీ ఉంటుంది. ఫస్ట్ అప్గ్రేడేషన్ వచ్చేసి ఏఎస్ఎం చేయాలి, ఏఎస్ఎం చేసిన తర్వాత డేటాబేస్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ మనకి ఏఎస్ఎం వచ్చేసి అప్గ్రేడేషన్ సపోర్ట్ చేయట్లేదు అంటే మన డేటాబేస్ అప్గ్రేడేషన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే మన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏఎస్ఎం స్టోర్ అవుతుంది కదా. సో ఇలా అప్గ్రేడేషన్స్ మీద కూడా అప్గ్రేడేషన్స్, ప్యాచింగ్స్, ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కూడా కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. అది డ్రాబ్యాక్. ఓకే, ప్లస్ మిర్రరింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇస్తుంది. మిర్రరింగ్ కాన్సెప్ట్స్లో వచ్చేసి మనకి 2 types ఆఫ్ మిర్రరింగ్స్ ఉంటాయి, సారీ 3 types ఆఫ్ మిర్రరింగ్స్ ఉంటాయి. ఈ మిర్రరింగ్ అంటే దీన్ని రెడెండెన్సీ అంటారు. ఓకే, మనం అక్కడ రైడ్ లెవెల్స్ ఉన్నాం కదా, రెడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ అనేసి. ఏఎస్ఎంలో మిర్రరింగ్ కాన్సెప్ట్ అంటే రిడెండెన్సీ. ఈ రిడెండెన్సీ ఏంటి, 3 types ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్, 2 నార్మల్, 3 హై. ఓకే, ఎక్స్టర్నల్ అంటే ఓన్లీ స్ట్రైపింగ్, ఓకే, నో మిర్రర్. ఓకే, నార్మల్ రెడెండెన్సీ అంటే స్ట్రైపింగ్ ప్లస్ 2-way మిర్రరింగ్. ఓకే, హై అంటే 3-way మిర్రరింగ్. ఏంటి మిర్రరింగ్ అంటే మెయింటైనింగ్ సేమ్ కైండ్ ఆఫ్ కాపీస్ ఇన్ అనదర్ డిస్క్ గ్రూప్. ఓకే, మెయింటైనింగ్ సేమ్ కైండ్ ఆఫ్ కాపీస్ ఇన్ అనదర్ డిస్క్ గ్రూప్. చూడండి, ఇక్కడ నాకు 3 డిస్క్స్తో ఒక డిస్క్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఈ 3 డిస్క్ కలుపుకొని ఒక డిస్క్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. ఇది G1. ఓకే, ఇది గ్రూప్ 1 అనుకోండి. మళ్ళీ ఇంకొక 3 డిస్క్స్తోని ఇంకొక గ్రూప్ G2, దీన్ని ఫెయిల్ గ్రూప్స్ అంటారు. ఫెయిల్ గ్రూప్స్ అని ఎందుకు అంటారు అంటే ఎప్పుడైనా సరే ఒక డిస్క్ గ్రూప్ వచ్చేసి ఫెయిల్ అయిపోతే ద సేమ్ కాపీ, ఓకే, సేమ్ కాపీ ఆఫ్ డేటా గ్రూప్ 1లో ఉండే డేటా సేమ్ కాపీ వచ్చేసి అదర్ గ్రూప్లో ఉంటుంది కదా. సో అందుకని దాన్ని ఫెయిల్ గ్రూప్ అంటారు. ఇన్ కేస్ G1 వచ్చేసి యాక్సిడెంటల్గా పోయినా సరే G2 సేమ్ డేటాతో G2 ఉంటుంది కాబట్టి G2 వచ్చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే మిర్రరింగ్ అంటారు. ఓకే, ఇక్కడ 2-way మిర్రరింగ్ అంటే 2 ఫెయిల్ గ్రూప్స్ అనమాట. అంటే ఒక మాస్టర్ గ్రూప్కి, అంటే ఇది మెయిన్ డేటా అనుకోండి, మెయిన్ డేటా వచ్చేసి ఈ గ్రూప్లో రాస్తుంది అనుకోండి, మనకి సేమ్ ఎగ్జాక్ట్ వచ్చేసి కాపీ అవ్వాలి కదా. సో 2 ఫెయిల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అంటే గ్రూప్ 1కి G2, G3 అని చెప్పి 2 ఫెయిల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ 2 ఫెయిల్ గ్రూప్స్లోకి డేటా అనేది ఈక్వల్గా కాపీ అవుతూ ఉంటుంది. జస్ట్ మిర్రర్ అనమాట, ఎగ్జాక్ట్ కాపీ. ఓకే, 3-way మిర్రరింగ్ అంటే ఒక గ్రూప్కి 3 ఫెయిల్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఒక గ్రూప్కి 3 ఫెయిల్ గ్రూప్స్ అనేవి అరేంజ్ చేస్తారు. అంటే ఒక ఫెయిల్ గ్రూప్ పోయినా సరే మనకి ఇంకా 3 ఫెయిల్ గ్రూప్స్ అనేవి ఉండవు. సో సేఫ్. ఓకే, ఇది మిర్రర్ ఏఎస్ఎం. ఓకే, మెయిన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. వాట్ ఆర్ ది రిడెండెన్సీ టైప్స్ ఇన్ ఏఎస్ఎం అనేసి. రిడెండెన్సీ టైప్స్ అంటే 3 types, ఎక్స్టర్నల్, నార్మల్, హై. ఏఎస్ఎంలోకి వచ్చేసరికి 3 types అనమాట.
ఓకే, స్ట్రైపింగ్ అనేది కామన్, ఎక్కడైనా సరే స్ట్రైప్ అవుతుంది. ఓకే, నార్మల్ రిడెండెన్సీలో స్ట్రైపింగ్ అంటే డిస్క్ స్ట్రైపింగ్ కామన్. ఓకే, టూ వే మిర్రరింగ్ అంటే టూ ఫెయిల్డ్ గ్రూప్స్ ఉంటాయి. హై రిడెండెన్సీ అంటే త్రీ వే మిర్రరింగ్, త్రీ ఫెయిల్ గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్కి త్రీ ఫెయిల్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. దీన్నే మిర్రరింగ్ అని కాన్సెప్ట్, మిర్రరింగ్ అంటాం. ఓకే, క్లియర్.